అందరికీ నమస్కారం. చాలా విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి న్యూస్ పేపర్ చూసినా లేకపోతే సోషల్ మీడియా చూసినా ఆంధ్రాలో కొట్టుకుని చచ్చే వీళ్ళని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా కింద పడిపోతే అయ్యో పాపం అని లేపుతాం. ఇడు మా ఆంధ్ర ఓడు, ఇడు మా తెలంగాణ ఓడు, ఇడు మా తెలుగోడు అని చెప్పుకుని కలుపుకుపోయే రకం. ఏ పుణ్యక్షేత్రంలో అయినా తెలుగు మాట్లాడినోళ్ళు, వేరే రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడినోళ్ళు కనబడితే ఆప్యాయంగా పలకరిస్తాం. ఏమైపోయింది ఐకమత్యం? ఒక అక్బరు లేకపోతే ఇలా ఎంతో మంది శ్రీకృష్ణ దేవరాయలు వీళ్ళందరూ పరిపాలించిన మన దేశంలో ఒక ఆడోళ్ల మీద చేతులు చేసుకుంటూ, చిన్నపిల్లల్ని ఏడిపిస్తూ, చిన్నపిల్లల తలలు పగలగొట్టుకుంటూ, వికటాట్టహాసం చేసుకుంటూ రోడ్ల మీద ఎగురుతుంటే సోషల్ మీడియాలో ఐటీడీపీ వాళ్ళు అలాగే మళ్ళీ దానికి సపోర్టు. చంద్రబాబు నాయుడు మరీ విచిత్రంగా ఏమంటాడండి, వైసీపీ వాళ్ళు కవ్వింపు చర్యలంట. వాళ్ళు ఏమైనా గెలిచారా కవ్వింపు చర్యలు చేయడానికి, మిమ్మల్ని రెచ్చగొట్టడానికి? వాళ్ళు పుట్టెడు దుఃఖంలో ఓడిపోయామని చెప్పేసి బాధతో ఉన్నప్పుడు పుండు మీద కారం జల్లినట్టు వాళ్ళ ఇళ్ల మీదకి వెళ్ళి కొట్టేదే కాకోకుండా మళ్ళీ కవ్వింపు చర్యలు. ఏం చేసి కవ్వింపు చర్యలు చేస్తారు చెప్పండి? ఎందుకు చేస్తారు కవ్వింపు చర్యలు మిమ్మల్ని? ఈ రోజు వరకు రౌడీయిజం అని చెప్పేసి తొడలు కొట్టిన పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి తప్పు, రౌడీయిజం చేయడం తప్పు, గెలిసాం మనం, సరే వదిలేయండి చూసుకుందాం అని చెప్పేసి చెప్పాలి. స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. లోకేష్ గారి గురించి చెప్పే అక్కర్లేదు. ప్రతి ఒక్కడు నన్ను అన్నాడు, ఏమని ఓచకోత అని మాట్లాడేవు కదా అని చెప్పేసి అన్నారు. మేము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రెడ్ బుక్ లో అందరి పేర్లు రాస్తున్నా, వాళ్ళ తాటలు తీస్తా అని చెప్పినోడు ఎవరు రెచ్చగొట్టారు మరి? అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ చూపించి బెదిరించిన రౌడీలు ఎవరో? మీరు కాదు, మీరు రెచ్చగొట్టలా. వైజాగ్ ఎయిర్పోర్ట్ లో రోజా తల పగలగొట్టిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? అంటే మీరు రౌడీ ఇదాలు చేయొచ్చా? మీకు రాసిచ్చారా? ఈరోజు మిమ్మల్ని తిట్టడానికి కోసం కాదు, మిమ్మల్ని పొగడటం కోసం వచ్చాను. కంగారు పడిపోయి నన్ను తిట్టకండి. టీడీపీ పవర్ ఏంటంటే, జగనన్న మీరు వినాల్సింది కొన్ని ఉన్నాయి. విజయవాడలో వల్లభనేని వంశీ మన సైడ్ ఉన్నాడు, కొడాలి నాని మన సైడ్ ఉన్నాడు, లేకపోతే విడుదల రజనీనో లేకపోతే దేవినేని అవినాషో మన సైడ్ ఉన్నారు అని అనుకున్నారు. కానీ మీలాగా వీళ్ళు వాళ్ళని నమ్మల. టీడీపీ వాళ్ళు ఓకే, ముఖ్య నాయకులు ఖాళీ అయితే ఏంటి, మళ్ళీ మేము నిలబడతామని చెప్పి కార్యకర్తలను రెడీ చేశారు. బుద్ధా వెంకన్న లాంటి రోడ్ సైడ్ ఆకు రౌడీల్ని రెచ్చగొట్టి మాట్లాడించారు. ఐటీడీపీ ఎంత స్ట్రాంగో తెలుసా? వాళ్ళ కార్యకర్తల్ని బాగా రెచ్చగొట్టి వాళ్ళు ఐటీడీపీ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రూపులు పెట్టుకుని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండి వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడినా అది అబద్ధం, అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. ఐటీడీపీ దగ్గర ఉన్నంత టెక్నాలజీ మైట్ బి దేశంలోనే ఎవరి దగ్గర లేదు అని కూడా చెప్పుకోవచ్చు. ఐటీడీపీ ఎంత డబ్బు తన కార్యకర్తల కోసం పోషిస్తుందంటే, అసలు టీడీపీకి ఉన్న పవర్ ఏంటో తెలుసా జగనన్న? టీడీపీని టచ్ చేయాలన్నా ఎందుకు భయపడతారో తెలుసా? వాళ్ళ కార్యకర్తలనే, ఇంకా నేను ఒక మాట మాట్లాడను, వాళ్ళని తయారు చేస్తారు అలాగా. ఒక మాట అంటే సోషల్ మీడియాలో అది మళ్ళీ రెస్ట్రిక్షన్ వర్డ్, ఆ వర్డ్ వాళ్ళని కవచంలాగా తయారు చేస్తారు. వాళ్ళ చుట్టూ ఒక లోకేష్ని ఏమైనా అనినా, టీడీపీని ఏమన్నా అనినా, ఐటీడీపీని ఏమన్నా అనినా
దేశ విదేశాల్లో ఉన్న సోషల్ మీడియా గ్రూపులు, అలాగే లీడర్షిప్లు, ఏదైతే కాలేజీల్లో లీడర్స్ ఉంటారో వాళ్ళని పట్టుకుని కాలేజ్ పిల్లలందరినీ యాక్టివ్ చేసి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే గీతాంజలి చనిపోయింది కదా, ఎవరైనా సోషల్ మీడియాలో ఒక పాజిటివ్ మాట వైఎస్ఆర్సీపీ గురించి మాట్లాడితే వాళ్ళ మీద చేస్తారు దండు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? సుందరకాండలో రావణాసురుడి గురించి ఆంజనేయ స్వామి వచ్చి చెప్పినప్పుడు రాముడికి అర్థమైంది లంక ఎలా ఉంటది, రావణాసురుడు ఎలాంటోడు, రావణాసురుడికి ప్లస్లేంటి మైనస్లేంటి ఒక ఆంజనేయుడు చెప్తే రాముడికి అర్థమైంది. అలాగా ఈరోజు వైఎస్ఆర్సీపీకి ఐటీడీపీ గొప్పతనాన్ని, ఐటీడీపీ అలాగే టీడీపీ గొప్పతనాన్ని నేను మీకు చెప్పకపోతే మనం ఎప్పుడు భ్రమలో బతకాల్సి వస్తుంది. ఈ రకంగా వీళ్ళని అసలు రెచ్చగొట్టి కొట్టించి ఇప్పుడు ఏంటి కళ్ళు మూసుకున్నారా? వాళ్ళకి తెలియట్లేదా? మనందరికీ సోషల్ మీడియాలు ఉన్నాయి, మనందరికీ దాడులు జరుగుతున్నట్టు తెలుస్తుంది. కానీ టీడీపీ మీరు చాలా స్ట్రాంగ్, ఐ అగ్రీ దట్. కానీ ఆడవాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు, చిన్న పిల్లల్ని ఏడిపిస్తున్నారు, అభం శుభం ఎరగని సామాన్య ప్రజల్ని ఏడిపిస్తున్నారు, వాళ్ళ మీద చేతులు చేసుకుంటున్నారు. అది చాలా 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 తప్పు. మీకు ఎప్పుడు ప్రతిపక్షము అంటే ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష పాత్ర వహించడానికి మేము లేకపోయినా కనీసం మేము ప్రేక్షక పాత్ర మాత్రం వహించము. మీరు ప్రతిపక్షం ఉండకూడదు అనుకుంటే, మీ మీద ఓచకోత కొయ్యాలనుకుంటే పట్టాభి లాంటి వాడు, అలాగే చింతకాయల అయ్యన్న పాత్రుడు, అలాగే అచ్చెన్నాయుడు. అసలు మీ అచ్చెన్నాయుడు ఏమన్నాడు? పార్టీ లేదు బొక్క లేదు అని చెప్పేసి తిట్టిన అచ్చెన్నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే పార్టీ లేదు బొక్క లేదు ఓడి దెంగం ఇంకేముంది అని చెప్పేసి అన్నాడు. అయినా లెగిశారు కదా. ఒక అవినాష్నో, ఒక కొడాలి నానినో, వల్లభనేని వంశీనో వాళ్ళు నమ్ముకోరన్నా? వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తల్ని రెచ్చగొట్టి ఆపోజిట్ పర్సన్ ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసి ఆత్మహత్య చేసుకునేదాకా వదలరు వాళ్ళు. అంత రేంజ్ లో వాళ్ళు ఎమోషనల్ అత్యాచారం చేస్తారు. మీరు ఎంతైనా చేయండి, వైఎస్ఆర్సీపీకి ఉన్న కార్యకర్తల బలం ఎంత, టీడీపీకి జనసేనకి ఉన్న జనసేన అంటే గుర్తొచ్చింది.